నమస్కారం. ఎలా ఉన్నారు మీరంతా? మనం కలుసుకోవడం చాలా సంతోషదాయకం. మన ఇద్దరం కలిసి దాన్నే మనం భాగస్వామ్యం అంటున్నాం. మనం ఇద్దరం భాగస్థులం అంటే ఒక పార్ట్నర్షిప్లో మన ఇద్దరం నేర్చుకుంటున్నాం. మనకు తెలిసినటువంటి విషయాలను ముఖ్యంగా అది ఇతరులకి మేలు చేసేదైతే దాన్ని మనం వెంటనే ఇతరులకు అందించేటువంటి ప్రయత్నం చేయాలి. అది చెడు అయితే దానివల్ల ఇతరులకు హాని జరుగుతుంది అని మనకు తెలిస్తే దాన్ని మన వద్దనే దాచేయాలి. కానీ మేలు జరుగుతుంది అన్నప్పుడు దాన్ని 10 మందితో పంచుకోవాలి. ఈరోజు సమాజంలో మంచికి ఆదరణ లేదు, మంచి కరువైపోయింది, మంచికి స్థానం లేకుండా పోయిందంటే దానికి కారణం మనమందరం. ఎందుకంటే మనం చెడును పంచుతున్నాం, చెడును స్వీకరిస్తున్నాం. మనం ఏది ఇస్తామో అదే మనకు తిరిగి దక్కుతుంది. సమాజంలో చెడు ఎక్కువైంది, దుర్మార్గం ఎక్కువైందంటే మనం సమాజానికి ఇచ్చినటువంటిది, పంచినటువంటిది అది చెడే, ఆ దుర్మార్గమే. అదే మళ్ళీ తిరిగి మన దగ్గరికి వస్తుంది. ఇది ఎలాంటిదంటే ఒక బంతిని తీసుకొని మనం గోడకేసి బలంగా విసిరితే తిరిగి మళ్ళీ అది మన దగ్గరికే వస్తుంది, అంతే వేగంతో వస్తుంది. కాబట్టి మనం మంచిని పంచితే సమాజంలో ఎక్కడ చూసినా మనకు మంచే కనిపిస్తుంది. మనందరం కూడా చెడును పంచుతూ పోతున్నాం కాబట్టి ఈ యొక్క చెడు శాతం, దుర్మార్గం ఎక్కువైపోయింది. అదే అడుగడుగునా మనకి సమాజంలో కనిపిస్తుంది. ఇంట్లో, ఆఫీస్లో, ప్రతి రంగంలో కూడా మనకి చాలా ఇబ్బంది కలిగించేటువంటి వాతావరణం ఉంది. వ్యక్తులు చాలా చెడుగా, ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నారు. అంటే మనుషుల్లో మంచి తగ్గిపోయింది, దీంట్లో ఏమీ సందేహం లేదు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో అలాగే మనిషిలో మంచితనం కూడా అలాగే అయిపోయింది. సో మనిషిలో దైవం ఉంది, దైవాంశ సంభూతుడు. ఇది ఒక భ్రమ. ఎవరు చెప్పాలి? ఇది అనుభవించిన వాడు చెప్పాలి. ఎవరికి చెప్పాలి? అనుభవంలో లేని వాడికి చెప్పి కూడా లాభం లేదు. కాబట్టి ఎవరైతే అనుభవించారో కొన్ని విషయాల్ని ఇతరులతో పంచుకోవడంలో అర్థం లేదు. అవి మనలోనే దాచుకోవాలి, మనతోనే అవి వెళ్ళిపోవాలి. కాబట్టి కేవలం భాష ద్వారా కొన్ని పదాలను చేర్చి వాటిని నిజమని నమ్మించేటువంటి ప్రయత్నం వేలాది సంవత్సరాలుగా సమాజంలో జరుగుతూనే ఉంది. ఇది ఎలాంటిదంటే మనుషులంతా మంచివాళ్ళు, ఇది నిజమేనా? కాదు కదా. మనుషుల్లో ఎంత దుర్మార్గం ఉందో మనందరికీ తెలుసు, ఎంత స్వార్థం ఉందో మనందరికీ తెలుసు. మీకేమైనా అనుమానం ఉంటే మన ఇద్దరం కలిసి ఏదైనా గవర్నమెంట్ ఆఫీసుకి వెళ్దాం. అక్కడ పనులు ఏ విధంగా జరుగుతాయో, వాళ్ళు ఎంత నిజాయితీగా ప్రజలకి సేవలు అందిస్తారో వేరే చెప్పనక్కర్లేదు. కాబట్టి మనుషులంతా ఒక్కటే, మనుషులంతా మంచివాళ్ళు, మనుషుల్లో దైవము దాగి ఉందిగాక కానీ అది బయటికి రావాలి కదా. బయటికి వచ్చినప్పుడే
వాడు దైవ స్వరూపుడు అవుతాడు. అప్పటి వరకు వాడు మామూలు మనిషే. ప్రతి విద్యార్థిలో జ్ఞాన తృష్ణ ఉంటుంది, అంటే జ్ఞానాన్ని సంపాదించాలనేటువంటి కోరిక బలంగా ఉంటుంది. ఇది నిజమేనా? కాదు కదా. మనం ఇలాంటి చాలా ఆదర్శాలతో కూడినటువంటి మాటల్ని తీసుకొని అవి మనం నిజమని నమ్మినట్టు వాటిని ఇతరులకు చెప్పి వాళ్ళ చేత ఒప్పించేటట్టు, వాళ్ళ చేత నమ్మించేటట్లు మనం చేస్తాం. కానీ సత్యాలు, వాస్తవంగా సత్యాలు వేరే విధంగా ఉన్నాయి. ఒకసారి దీనికై ఒక కథ చెప్తాను, వినండి. ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు, తెనాలి రామకృష్ణ వీళ్ళిద్దరు కూడా సాయంత్రం షికార్కని బయలుదేరినప్పుడు ప్రజలు వీళ్ళకి నమస్కరిస్తున్నారు, చాలా గౌరవంగా వీళ్ళతో ప్రవర్తిస్తున్నారు. అయితే కృష్ణదేవరాయలు రామకృష్ణునితో అన్నాడట, చూడు మన ప్రజలు ఎంత నాగరికులు, ఎంత సభ్యత తెలిసినటువంటి వాళ్ళు, ఎంత మంచివారు అంటే రామకృష్ణుడు అన్నాడట, అయ్యా హోదాను చూసి వీళ్ళు గౌరవిస్తారే తప్ప మీరు అనుకున్నంత మంచివాళ్ళు ఏం కాదు సమాజంలో ఉండేటువంటి మనుషులు. దీంతో ఆయనకి కొద్దిగా కోపం వచ్చిందట. నిరూపిస్తావా? నిరూపించకపోతే నీ తల తీసేస్తాను. సరే అని ఒక ఉపాయం ఆయన కృష్ణదేవరాయలకు చెప్పాడు. మరుసటి రోజు ఒక పెద్ద చాటింపు వేశారు. చూడండి, మహారాజు గారు ఒక పెద్ద యజ్ఞాన్ని తలపెట్టారు, ఒక పెద్ద పూజా కార్యక్రమాన్ని తలపెట్టారు. దానికి ఒక 10,000 లీటర్ల ఆవు పాలు కావాలి. అన్ని పాలు రాజుగారి దగ్గర ఉండవు కదా, రాజుగారి దగ్గరే 100, 200, 500, 1000 ఆవులు ఉంటాయి తప్ప 10,000 లీటర్ల పాలు ఇచ్చే అన్ని ఆవులు ఆయన దగ్గర ఉండవు కదా. కాబట్టి ఒక ఎత్తైన ప్రదేశంలో మేము ఒక పెద్ద ఇత్తడితో చేసినటువంటి పాత్ర, ఇత్తడి అంటే ట్యాంకు, ఇత్తడితో చేసినటువంటి ఒక ట్యాంక్ పెడతాము. అంటే ఇది మిల్క్ ట్యాంక్ అన్నమాట, మిల్క్ ట్యాంకర్ అంటారు కదా, అలాంటిది. సో ప్రతి కుటుంబం నుంచి, ఆ రోజుల్లో ప్రతి ఇంట్లో ఆవులు ఉండేవి, అందరూ ఒక్కొక్క లీటర్ పాలు తీసుకొచ్చి దాంట్లో వేయాలి అని చెప్పేసి. సరే మరుసటి రోజు అందరు వస్తున్నారు, దాంట్లో పాలు పోస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. సాయంత్రం వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. సాయంత్రం రామకృష్ణులు తర్వాత శ్రీకృష్ణదేవరాయలు ఆ ఎత్తైన ప్రదేశంలో పెట్టారు కదా పాత్ర, అక్కడికి పోయి దాంట్లో తొంగి చూస్తే వాళ్ళు ముక్కున వేలేసుకున్నారట. ఎందుకంటే దాంట్లో ఉన్నాయన్నీ కూడా నీళ్ళే. ఎవరో ఇద్దరో ముగ్గురో పాలు పోసి ఉంటారు, అవి నీళ్ళ శాతం ఎక్కువైంది కాబట్టి దాంట్లో పాలు కనబడలేదు. అంటే ప్రతి ఒక్కరు ఏమనుకున్నారంటే 10,000 లీటర్లలో మనం ఒక్కరం 1 లీటర్ పాలు వేయకపోతే ఏమవుతుంది అని అనుకొని, ప్రతి ఒక్కరు ఇదే అనుకొని, ఏదో 3, 4 తప్ప మినహాయిస్తే మిగతా వాళ్ళంతా కూడా 1 లీటర్ నీళ్ళు తేలిగ్గా ఈజీగా కలిసిపోతాయి అనుకొని పోసారట. మనుషుల్లో నిజాయితీ నడవడి ఈ విధంగా ఉంటుంది. అంటే ఇతరులు గమనిస్తున్నారు అనుకున్నప్పుడే, వాళ్ళలో మనం సత్ప్రవర్తన, అజమాయిషీ ఉన్నప్పుడే, పోలీసు ఉన్నప్పుడే వాడు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తాడు. పోలీసు లేదా అక్కడ కెమెరా లేదని వాడికి తెలిసిందనుకోండి, ఆ రూల్స్ను అందరూ అతిక్రమించేటువంటి వాళ్ళే. ఎందుకంటే మనిషిలో స్వచ్ఛందంగా, అంటే వాలంటరీగా క్రమశిక్షణ అనేది రాలేదు.
ఇంకో విషయము, క్రమశిక్షణ అంటే చాలామంది ఏమనుకుంటారంటే 6 గంటలకు లేవడం, 5:30కు లేవడం, ఏదో యోగా చేయడం, ఇంకేదో వ్యాయామం చేయడం, సరైన సమయానికి పనులు చేసుకోవడం అని ఏవో నిర్వచనాలు ఉన్నాయి. రాత్రి తొందరగా పడుకోవడం, ఇవన్నీ కూడా క్రమశిక్షణకి సంబంధించినవే. కానీ క్రమశిక్షణ అంటే క్రమశిక్షణ, సరి అయిన రీతిలో విషయాలను నేర్చుకోవడం క్రమశిక్షణ. ఒక పద్ధతిలో విషయాలను నేర్చుకోవడం, కేవలం సత్య సంబంధమైనటువంటి విషయాలను నేర్చుకోవడం, వాటి యొక్క ఉపయోగం తెలిసి వాటిని ఆచరించడం, గుడ్డిగా కాదు. ఇప్పుడు 5:30కు మీరు నిద్ర లేచారనుకోండి, 5:30కు నిద్ర లేచి మళ్ళీ మధ్యాహ్నం 4 గంటలు పడుకుంటే దానివల్ల జరిగేటువంటి ప్రయోజనం ఏమిటి? ఏమీ లేదు కదా. అంటే దాని అర్థం ఏమిటి? 6-7 గంటలు నిద్ర సరిపోతుంది, ఆ తర్వాత మనిషి నిద్రపోకూడదని. సో ఈ వీడియోలో మనం ఏం చెప్పదలిచామంటే, సమాజంలో దుర్మార్గం ఎక్కువైంది అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం మనమే. మనం పంచేది, మనం సమాజానికి ఇచ్చేది కేవలం దుర్మార్గమైనటువంటి, చాలా ఇబ్బందికరమైనటువంటి చేష్టలు, పనులు. కాబట్టి అలాంటి ఇబ్బందికరమైనటువంటి పనులను మనం చేస్తున్నాం. కాబట్టి సమాజంలో పరిస్థితులు చేజారిపోతున్నాయి, చేజారిపోయాయి. కాబట్టి మనం కుటుంబంలో, సమాజంలో చాలా బాధ్యతతో మనం వ్యవహరించాలి, బాధ్యతతో నడుచుకోవాలి. మనం ఏం చేస్తామంటే అవతలి వాళ్లకు బాధ్యతను గుర్తు చేస్తాం. మనకు తెలిసినవి కేవలం మన హక్కులు. అంటే ఇతరులు మనకి ఏమేం చేయాలో మనకు బాగా తెలుసు, మనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. మనం ఇతరులకు ఏం చేయాలి, మన బాధ్యత ఏమిటి, ఆ దాని గురించి మనం ఎప్పుడు ఆలోచించం, మాట్లాడం. ఇది ఎలా ఉంటుందంటే, ప్రపంచంలో కాలుష్యం, పొల్యూషన్ ఎక్కువైపోయింది. కారణం ఏమిటంటే చెట్లు ఎవరు నాటడం లేదు, అడవుల యొక్క విస్తీర్ణము తగ్గిపోయింది అంటాడు వాడు. అయితే మనుషులు ఎవరు చెట్లు నాటడం లేదంటాడే తప్ప దాంట్లో నేను కూడా ఒకడిని అని అనుకోడు. మనుషులు ఏం చేస్తున్నారా, తీరిక సమయాల్లో చెట్లు నాటాలి కదా అంటాడు. వాడిని నిలదీసి అడిగావనుకో, నువ్వు ఇప్పటివరకు పుట్టినప్పటి నుంచి ఎన్ని చెట్లు నాటావు, ఎన్ని చెట్లను పెంచావు అంటే ఒకటి కూడా ఉండదు. కానీ వీడికి వాడి కారు కానీ, వాడి స్కూటర్ కానీ పార్క్ చేసుకోవడానికి ఏప్రిల్ మే మాసంలో కారు కానీ, స్కూటర్ కానీ పార్క్ చేసుకోవడానికి వీనికి చెట్టు నీడ కావాలి. అంటే నా పని జరిగితే సరిపోతుంది, నా పని జరగాలి, నాకు సుఖంగా సౌకర్యంగా పని జరుగుతూ పోతే అన్నీ మంచిగా ఉన్నట్టే. మొత్తం సమాజంలో ప్రతిదీ చాలా సజావుగా, చాలా చక్కగా ఉన్నట్టుగా భావిస్తారు. కాబట్టి మనుషులు దీని మీద దృష్టి పెట్టాలి. మనం ఏదైతే చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. ఏ విత్తనం అయితే మనం నాటుతామో దానికి సంబంధించిన ఫలాలే, పండ్లే మనకు వస్తాయి తప్ప ఇంకొకటి రావు. కాబట్టి జాగ్రత్తగా మనం సమాజంలో నడుచుకోవాలి, వ్యవహరించాలి. మన పిల్లల సంక్షేమం అనేది సమాజంలో ఉండేటువంటి పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. అంటే పిల్లల అభివృద్ధి, రాబోయే తరాల యొక్క భవిష్యత్తు అనేది, దానికి మనం అంకురార్పణ చేయాలి. అంటే రాబోయే తరాలకి ఎలాంటి భవిష్యత్తుని ఇవ్వదలిచామో దానికి ఇప్పుడు మనం పునాదులు వేయాలి. అప్పుడు ఆశించినటువంటి ఫలితాలు వస్తాయి. సమాజమే మనము, మనమే సమాజము, ఈ రెండు వేరు వేరు కావు అన్నటువంటి నగ్న సత్యాన్ని మనందరం గ్రహించాలి. చాలా బాధ్యతతో మనం వ్యవహరించాలి. నమస్కారం.